హూ హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. నేను ఎక్కడున్నాను మీరు అయితే గెస్ చేయండి, ఓకేనా? అయినా నేను ఎక్కడ మీకు ఎలా తెలుసు, నేను చెప్పాలి కదా. మనమైతే ఇప్పుడు మంచి వ్యూ పాయింట్లు ఎత్తున్నాం, ఓకేనా? మార్నింగ్ ఎండ మామూలుగా ఏం పడలే. ఇది వ్యూ పాయింట్ మీరు చూసుకోవచ్చు, మొత్తం మౌంటైన్సే, ఓకేనా? చూసుకోండి, ఇదంతా అయితే మౌంటైన్సే. లేదా మన కొండగట్టు హనుమాన్ది. హనుమాన్ మెడిటేషన్ అంటే యోగా చేస్తాడు అన్నట్టు. ఈ ఎండకి అయితే నాకు దారుణంగా ఎండ అయితే పైనుంచి చంపుడే అంపుతుంది. అయినా నా స్క్రీన్ కూడా కనబడట్లే, అంత ఘోరంగా కొడుతుంది. ఎంటికలు మొత్తం అంగడంగడ అయిపోతున్నాయి. అన్నైతే కొండ అండి ఫ్రెండ్స్. ఇదైతే టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఆంజనేయ గుడి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, అంటే నేను చూపించిన కదా నైట్, బ్యాక్ సైడ్ వ్యూ. ఎప్పుడు మనకు తెచ్చి అక్కడ వాటర్ ట్యాంక్ ఉన్న వాటర్ ట్యాంక్ ఏది అది, ఆ వాటర్ ట్యాంక్ ఉన్న కాడికి మనం పోవాలి. మార్నింగ్ అవుతుంది ఇప్పటికే. టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 7-10 అవుతుంది. నైట్ నిద్రపోలే, నైట్ ఇటు భజనలు పెట్టారు, నైట్ నిద్ర పట్టాలి. ఇప్పుడు మెల్లగా పోవాలి. అక్కడ ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు, అక్కడ ఎక్కుతున్నాడు, మనం కూడా పోవాలి. ఇక నైట్ వ్యూ పాయింట్ ఇది మంచిగా ఉన్నది. అక్కడనే తానం చేసిన నైట్. ఇంకా నిద్ర మొత్తం అయితే పోలే, ఇప్పుడైతే కొండ ఎక్కుదాం, ఓకేనా? షూట్ అయితే అవుతుంది ఇక్కడ. మా సామాన్లే అంట. ఇక్కడ పెద్ద రాగి చెట్టు ఉన్నది, ఎన్నో సంవత్సరాలు. నాకు తెలిసినంత వరకు ఇది 5 సంవత్సరాల పండి నాకు తెలివి ఉంది అంటే. బట్ హనుమాన్ టెంపుల్ ఇది కొత్త గుడి అయింది. అంటే ఓం అంటే ఇలా రాస్తారట భక్తున్న వాళ్ళు, ఓం శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని రాస్తే అట్లా వాళ్ళ ఇట్లా ఉంటాయి టైమ్స్ అని. గుడి బ్యాక్ సైడ్ డోర్ ఇది. అంతా ఒక గుట్ట ఫ్రెండ్స్. ఇక్కడ కొండగట్ట అనేది పెద్ద గుట్ట, కానీ వ్యూ పాయింట్ వేరే ఉంటుంది. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చెట్లు ఎండారిపోయినంత బాగా కనబడది. అని రైన్ సీజన్లో వచ్చాయంటే నా లొకేషన్ చింపి పడేస్తుంది డైరెక్ట్. స్టార్టింగే గుట్ట ఎక్కాలి, స్మాల్ సైజ్ గుట్ట అనుకో, చిన్నపాటిది. హైలైట్ ఉంటుంది. ఇది రీసెంట్గా కట్టింది, చూసుకోవచ్చు. ఇడికెళ్ళి కూడా ఒక రకంగా వ్యూ పాయింట్ అన్నట్టే. టెంపుల్ పాయింట్ ఇది అట్లా వేసి ఉంది. ఇది బ్యాక్ సైడ్. ఇక్కడికి ఎందుకే మనం అటు నుంచి డౌన్లో పోవాలి. అట్లకెళ్ళి తిరిగి మనం పోవాల్సింది అటు. మనం మంచిర్యాల పోవాలంటే ఆ సైడ్ పోవాలి, ఓకేనా? మనం అది గుట్టెక్కుదాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చేస్తున్నా, మీకు నాకు నా సోది మీకు డ్రాగ్లో అనిపించచ్చు. బట్ ఇక్కడ తేనె పురుగులు ఉన్నాయి, ఇటుగా జాగ్రత్తగా ఉండాలి. అందుకున్నా అనుకో వాచిపోద్ది. చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఏం చేద్దాం మరి, రిస్క్ వేయాలిగా, తప్పదుగా. మీకన్నా ఎక్కువనా? అమ్మో, కాల్ స్లిప్ అయింది. జర్ర అయితే మామూలుగా ఉండపో. ఓకే, ట్యాంక్ కడికి అయితే వచ్చేసాం. ఎక్కేద్దాం ఇక మనం. ఘోరం ఉన్నది ఆ కథ. మనకు వీడియో తీసేదానికి స్టాండ్ లేదు. ఓకే, ఇక్కడ వాళ్ళతో కట్టేసారు. మనం తీద్దాం అనుకున్న వీడియో ఎలాగైనా తీస్తాం కదా, మీకు తెలిసిందే కదా. కాలు కడితేంది సైడ్ గ్రిప్ లేదా, ఇదేంది ఇక్కడ గ్రిప్ ఉందిగా, గ్రిప్ పెట్టేసి ఇంకా ఎక్కువ చెప్పండి. అయిపోయి కూడా కంప్లీటెడ్, ఎక్కేసాం, చూసుకోవచ్చు. ఏవో మెల్లమెల్లంగా. ఇది వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, కానీ చెప్పులు వేసుకోవచ్చు వల్ల కాళ్ళు స్లిప్ అయినట్టు అవుతున్నాయి. ఇది చిన్నది, ఇప్పుడు మనం ఎక్కింది అది ఎక్కాలి.
చూడండి దాని మీద డ్రాయింగ్ ఎట్లా వేసి ఇచ్చి పాలు ఉన్నది, దీంట్లో వాళ్ళ పేరు కూడా రాసుకుంటారు. బట్ వీళ్ళు ఉన్నాయి ఏమన్నా 18+ అయితే మనకు సంబంధం లేదు. బట్ ఇది ఎంతవరకు అయ్యగలుగుతా. వేరే కొటేషన్ వీడియోస్ ఉంటే మీరు వీడియో ఆఫ్ చేసి చదువుకోవచ్చు. ఓకే, నాకు కొత్తగా నచ్చాయంటే మన ఛానల్కి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, మీకోసం ఎంత చేస్తున్నా నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోరేరా. మరీ దారుణంగా ఉన్నారయ్యా బాబు మీరు. చూడండి ఇక్కడికి ఇంత మంచి వ్యూ పాయింట్, ఇప్పుడు చూపించే వ్యూ పాయింట్కి అయితే మీరు ఖచ్చితంగా లైక్ కొడతారు. లైక్ కొట్టే గ్యారంటీ నాది. చూడండి ఎట్లుంది వ్యూ పాయింట్. చూడండి మొత్తం కొట్టారా లైక్? మరి కొట్టారు ఫ్రెండ్స్, నాకు తెలుసు. మీకు ఇది వ్యూ పాయింట్ కాదు, మీకు మొత్తం మౌంటైన్స్ పెద్ద పెద్ద ట్రిప్స్ వేయాలి, నాకు తెలుసు. అది చిన్న అంత పెద్ద ఎంపీ అది కావచ్చు, కానీ రెయిన్ సీజన్లో ఇప్పుడు అది వచ్చినప్పుడు నీకు ఈ వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తా, అప్పుడు తెలుస్తుంది దీని వాల్యూ. హైలైట్ ఉంటుంది. మొత్తం మంకీస్తో రెండిపోయి ఉంటుంది. ఆల్రెడీ మంకీస్ వస్తున్నాయి దీనిపైకి. మొత్తం వేరే ఉంది చూడండి. అల్లువనగా వచ్చి ఆడ ఊకొని టీ లేదా కాఫీ ఏదైనా తాక్కుంటా అలా మౌంటైన్ చూస్తూ ఇలా ఈ వెదర్కి అక్కడ వచ్చా గాలిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ గాలి ఎట్లా వస్తుందో. అలా గాలికి ఆడ ఊకొని ఉంటే మనల్ని ఇంకేముంటే చెప్పు, చిల్ లైఫ్. బట్ మనం అలా ఉన్నాం కదా, ఒక్క అంటే మిగతా ఎలా విజిట్ చేయగలుగుతాం లొకేషన్స్ ఏమంటారు. ఇక మీకు ఆయనతో ఒక్కటి ఎక్కాను అనుకో లొకేషన్ ఇచ్చి పళ్ళు ఉంటుంది. బట్ మీరు ఇంకా కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా, కామెంట్ అయితే చేయొచ్చు కదా. అరే దారుణంగా ఎందుకు తయారవుతున్నారు ఇంత ఘోరంగా? కనీసం ఇంతవరకు కామెంట్ చేయకపోతే కనీసం కామెంట్ అని ఫ్రెండ్స్ నన్ను తిట్టుకోండి. ఓకే, నేను ఒక ఖాళీనే ఉన్నా కదా మీకోసం. నన్ను ఒక తిట్టుకుంటే ఏమిటో చెప్పండి. నన్ను తిట్టుకునేది కూడా కామెంట్లలో పెట్టండి ఫ్రెండ్స్. నేను ఉన్నా కదా, నన్ను ఒక నేర్చుకోవచ్చు కదా. ఆ విధంగా కామెంట్ చేసినా నేను ఏం ఫీల్ కాను. ఓకేనా, నేను కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసుడు వల్ల నేను రియల్గా చెప్తున్నా వీడియో కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. అంటే ఒక ముగ్గురు వేస్తే ఒకరికి పంపిస్తుంది. అంటే బయట మన సబ్స్క్రైబ్ కాకుండా వేరే వాళ్ళు పంపిస్తుంది. మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు కామెంట్ చేయకపోతే నా వీడియో ఎంతమందికి రికమెండ్ కాకుండా ఆగిపోతుందో. ఓకేనా, మళ్ళీ మీరు లైక్ చేసే వాళ్ళు ఏంటంటే ఇట్లా మన నేచర్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఒక 10 మంది లైక్ చేశారనుకో, 20 నెంబర్స్కి 10 మంది లైక్ చేశారనుకో కద్దాం, అందులోకి వెళ్ళి మళ్ళీ 5 నెంబర్కి పంపిస్తుంది. ఓకేనా, యూట్యూబ్ ఆల్గోరిథం అట్లున్నది. కానీ మీరేం చేస్తారంటే నాకన్నా దారుణంగా ఉండి చప్పలే చూస్తారు, అదైనా స్కిప్ కొట్టుకుంటే చూస్తారు అంతే. నా ఫ్రెండ్స్ అయినా మీరైనా అందరు నా ఫ్రెండ్సే కాబట్టి మీరు చెప్పేది రియాలిటీ ఏముంది, స్కిప్ కొట్టుకుంటే చూస్తాడు డైరెక్ట్. మన కంటెంట్ తమిళ మీద ఏముంది అది ఒకటే చూస్తారు, స్క్రిప్ట్ కొట్టుకుంటే చూస్తాడు. అది నాకు తెలిసిందేనా, మనం కూడా చూస్తాం కదా బ్లాగింగ్, అంతే కదా. కానీ మీరు అలా చేయకండి, అందరి తీరు మనం చేయం, మన రేర్ ఉంటుంది కంటెంట్. ఏదో ఇప్పుడు చిన్న లొకేషన్స్ అంటే ఇప్పుడు నేను నైట్ వచ్చి మీకు చూపించిన నైట్ వ్యూ పాయింట్ అదే అటు సైడు. బట్ నేను ఇక్కడ కొండగట్టుకు వచ్చింది మాత్రం మీ గురించే. అంటే ఒక్కనే వచ్చిన, అంటే ఓన్ వెహికల్ అనుకునేరు లేదు, బస్కే వచ్చా నేను. అయిపోయింది, కాళ్ళు మొత్తం జారుతున్నాయి. ఇట్లకి ఎక్కాలంటే మళ్ళీ ఇరికెళ్ళి అది పైకి ఎక్కాలి. సెల్ నేనే పట్టుకోవాలి సింగిల్ హ్యాండ్, అట్లా ఉంటుంది మళ్ళీ మనతోటి. జాగ్రత్త, చూస్తూ స్టెప్స్ వేయాలి అంటారుగా. కన్రెప్ప పొరపాటు చేసినా కానీ డైరెక్ట్ కాశీకి వెళ్ళిపోవడమే. ఇంకనైతే మన ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ గాయస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట మాత్రం ఖచ్చితంగా కొట్టండి. ఓకేనా, మనం ఆల్రెడీ 150 నెంబర్స్కి అయిపోయాం. ఇంకెంత 200 నెంబర్స్కి మీకు స్మాల్ సర్ప్రైజ్ ఇస్తా. ఖచ్చితంగా మీరు గెస్ట్ చేస్తారా? చేయలేదనుకుంటా. ఓకేలే, నేను 200 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కానివ్వండి. మీరు ఊహించని మీరు ఊహించని గిఫ్ట్ అయితే మీకు ఇస్తా. మీకు ఏ రూపంలో అంటే ఆ రూపంలో ఒక 200 సబ్స్క్రైబర్స్ అయితే కొట్టేయండి. మీరు అనుకుంటే చాలా సింపుల్, నాకు తెలుసు అది చాలా అంటే చాలా సింపుల్ అది మీకు. బట్ మీరు తలుచుకోవాలి అంతే. జస్ట్ మన అన్నకి సబ్స్క్రైబర్స్ కావాలన్నారా తెప్పియాలన్నా అనుకో
కథ మీకు 80% తెప్పిస్తారు నాకు తెలుసు, బట్ మీ మనసులో ఆ ఫీలింగ్ కలగాలి కదా. ఓకేనా? ప్లీజ్ గైస్ 200 సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదంటే అది డైరెక్ట్ కొట్టి పడేస్తారు అట్లా గిఫ్ట్. ఓకేనా? అట్లానే ఎంతో నెంబర్స్ కనుక్కోకండి, వీలైనంతమంది ట్రై చేస్తా. ఓకేనా? ఓకే, పీస్ఫుల్ ఏరియాలో అయితే పీస్ అవ్వకున్నాం మనం అంతే. మరి ఇంకేముంది, సొసైటీకి దూరంగా ఇలా కుక్కతో అంతే కదా. అది దిక్కులేని కుక్కే, నేను దిక్కులేని వాడిని. ఇద్దరికి సెట్టు, అక్కడ ఫ్లాగ్స్. ఆడికి ఎక్కాలి కానీ ఆడికి ఎక్కడానికి సింగిల్ వే ఉన్నది, మనల్ని వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు. అది ఎక్కినాం అనుకో బై మిస్టేక్ జారిందో కాలు సిప్పాయి కథమే. ఎందుకు వచ్చిన రిస్క్? ఆడికి అసలు వీడికెళ్ళి పోతేనే ఇంకా పోవచ్చు అనుకున్నట్టు కిందికి, ఇంకా ఆడికెళ్ళి పోవాలన్నా కిందికి? ఇక్కడ సరిపోదులే, ఇక్కడ ఊరుకున్నాం 2 నిమిషాలు పీస్గా. ఇక మీతో ఎంజాయ్ చేస్తారు 2 నిమిషాలు కూడా. ఓకేనా? చెప్పాను కదా 200 మెంబర్స్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయిపోయండి. 5 మెంబర్స్కి ఏదో ఒక గివ్ అవే ఇస్తా, ఏ రూపంలో అంటే ఆ రూపంలో ఇస్తా. ఓకేనా? ప్లీజ్ గాయస్, కొత్త ఎవరు నచ్చండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. అర్థం చేసుకోండి నా బాధ, ఎందుకు అంత నియంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? మనమైతే నిన్న అంటే ఇవాళ శనివారం అంటే ఆదివారం పెడతాం కాబట్టి ఆదివారం చూసే వల్ల మొన్న వీడియోలో మనకైతే 10K వ్యూస్ అయితే అయిపోయినాయి. అంటే వ్యూస్ అంటే మీరు అనుకున్నట్టు పెద్ద దానికి వచ్చింది కాదు, షార్ట్స్కి వచ్చేసి ఏ షార్ట్ పెట్టినా 500 మెంబర్స్కి వెళ్ళిపోతుంది అనుకో, అది పెద్ద మ్యాటరే కాదు. బట్ అవి కూడా మనకి వైరల్ అవ్వట్లే, రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు, నాకెందుకు తెలియదులే. యూట్యూబ్ ట్యాగ్స్ అవన్నీ ఇవ్వకపోతే అవైనా పోతాయి, తెలిసిందందుకు అవద్దలాడు. ఓకేలే, ఇప్పుడు మన షార్ట్స్ వచ్చేసి అది ఓకే. ఎంజాయ్ చేసి సరిపోద్ది. ఇంకా మీకు ఇంత వ్యూ ఉంది అంటే స్మాల్ వ్యూ ఉంది, చూపిస్తే అయిపోద్ది. ఎక్కడున్నాం? వీడియో వ్యూస్ కాడ. ఓకే, ఆ వీడియో వ్యూస్ కాడ వచ్చేసి మీరు ఏం చేస్తారు తెలిసిన, ఈ కొసపండి ఇప్పుడు నేను నడుచుకుంటూ పోవాలి. ఓకే, వెళ్తున్నాం. ఆ వీడియో వ్యూస్ కాడ వచ్చేసి మనకు 10K వ్యూస్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇంతకుముందు డాగ్ తెల్లకే వచ్చింది, అదే సందులో వచ్చిందో మరి పైకి ఎక్కిందా, ఆడికి ఎక్కితే వ్యూ మంచిగా ఉంటుంది అని. బట్ అంత సాహసం చేయాలంటే నన్ను వీడియో ఇష్టం కావాలా లేదా, అడిగే వీడియో ఆన్ చేయండి మరి బాగుంటుందా? ట్రై చేయాలి అడిగే వీడియో. ఇది కింద, ఇది గుట్ట, ఇది పార్కింగ్ ఏరియా అంతా. ఓకేనా? అంతా పార్కింగ్ ఏరియా అంటే బస్సులు అక్కడ దాకా వస్తాయి, ఇది పార్కింగ్ ఏరియా మొత్తం. ఇట్లకి వెళ్ళి రావాలి, ఇట్లకి వెళ్ళి వచ్చి గుడి నుంచి అట్లకి వెళ్ళి దర్శనం చేసుకుని ఆడికి వెళ్ళి ఇట్లా ఎగ్జిట్ కావాలి డైరెక్ట్. ఇదైతే ఎగ్జిట్ అయ్యే రూటే, ఇది టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కాడికి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇక అంటే మా సొంటలు ఇట్లా వచ్చి ఎంజాయ్ చేస్తారు కానీ అందరూ ఎంజాయ్ చేయలేరు కదా. నేను కిందటి వీడియోలో చెప్పిన చెట్టు అయితే ఇది చెట్టు అంటే ఫ్యాన్ లెక్క కిందికి వెళ్ళింది చూసారా, దాని చెట్టు అయితే ఇదే. ఓకే, వ్యూస్ అయితే 10K వచ్చినాయి. బట్ అది చిన్నదా పెద్ద నాకు అనవసరం. బట్ నేను అనుకున్నట్టయితే నాకు ఒక చిన్నపాటి డ్రీమ్ ఉండే 10Kకి నా వీడియోలు వైరల్ అయితే కావా మనం తీసిన దానికి ఏందని నాకు ఒక చిన్నపాటి క్వశ్చన్ ఉండే. బట్ నేను 10K రీచ్ అయినా, అది స్మాల్ వ్యూస్ కానీ షార్ట్స్ కానీ బిగ్ కానీ ఏదైనా మంచిదే, నేనైతే రీచ్ అయిపోయినా, నాకు మాత్రం సంబరం అది. ఓకేనా? మీరు చేసిన ఈ సపోర్టు ఇంత కొనసాగాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, మనకంతా తెలుగు రాదు, మనకంతా ఇంగ్లీష్ రాదు. ఓకేనా? వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ పోతాయి. ఓకేనా? మిస్టేక్ చేసి మీ పెద్ద మనసుతో నన్ను క్షమించి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? మీకు దీని పైకి పోయి వీడియో అయితే పెడతా. వీడియో కొంచెం లెంత్ అవుతుంది అనుకో, బట్ వ్యూ అయితే మిస్ అవుతారు కదా, వీడియో పోయి చిన్న షార్ట్ తీసి పెడతా. ఓకేనా? ఇంకైతే మా ఛానల్ కొత్తగా చిన్న లైక్ చేసి పక్కన గంట సింబల్ తాను పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు వేరే చూస్తున్నారు మన దగ్గరికి వెళ్ళి, ఏంటి మమ్మీ ఎవడీడు ఈ పైన ఏం చేస్తున్నాడా అని వాళ్ళ డౌటు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది అసలు సిచ్యువేషన్ మరి. వీడికి వెళ్ళి ఆడ ఊకొని ఆడ చూస్తుండే ఈ లోకాన్ని మర్చిపోవచ్చు డైరెక్ట్. అద్దులే, లోకాన్ని మర్చిపోతే మీకు ఎవరు వీడియోలు చేస్తారు చెప్పండి? ఓకే, ఎక్కువ దీనిపైకి ఎక్కట్లేదు అంటే వీడికి ఎక్కాలి. ఓషా, ఈ సందులో ఎట్లా ఉంది కదా, సెల్ పడిపోద్ది అనుకుంటా, ఘోరంగా ఉంది. ఎట్టానా కాలు ఎట్టిడ పట్టుకొని సెల్లు మాత్రం పడుతుంది, ఇది మాత్రం పక్క. నేనైతే పైకి పోయి అంటే ఆడికి ఎక్కి ప్లస్ సెల్ తీసి వీడియో ఇస్తాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా.